వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూ నడుస్తున్న రాజకీయ రచ్చ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత సున్నితమైనటువంటి అంశంగా మారింది. తిరుమల తిరుపతి దేవస్థానం పేరుతో కోట్లాది మంది భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసం, నమ్మకం, భక్తితత్వం ముడిపడి ఉంది. అలాంటి వ్యవస్థను రాజకీయ కవచంగా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం మొదలైతే దాని ప్రతిస్పందన కూడా అంతే తీవ్రంగా ఉంటుంది. గత 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో తిరుమల పవిత్రత, నిర్వహణ, బోర్డు నియామకాల మీద వచ్చిన విమర్శలు ఇప్పటికీ పూర్తిగా చల్లారలేదు. ఆ నేపథ్యంలోనే బయటపడిన కల్తీ నెయ్యి ఆరోపణలు ప్రజల మనసుల్లో ఒక అనుమానపు రేఖను గీశాయి. ఆ మచ్చను తుడి చేయడానికి స్పష్టమైనటువంటి సమాధానాలు ఇవ్వాల్సినటువంటి సమయంలో దృష్టి మళ్లింపు రాజకీయాలు మొదలయ్యాయి అన్నటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ హిందువుల విశ్వాసం గెలుచుకుందా? వైసీపీ హయాంలో టీటీడీ బోర్డు చైర్మన్లుగా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిపై అప్పట్లోనే అనేక ఆరోపణలు వచ్చాయి. అన్యమత ప్రచారం, వ్యక్తిగత ఆస్తికత వివాదాలు, హిందూ భావోద్వేగాలకు భిన్నమైనటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కలిసొచ్చి ఒక అవిశ్వాస వాతావరణాన్ని భక్తుల మధ్యలో సృష్టించాయి. ఇక స్వయంగా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే ఆయన మతపరమైన గుర్తింపుపై ఎప్పుడూ సరైనటువంటి స్పష్టత ఇవ్వకపోవడం, తిరుమల సందర్శనాల సమయంలో డిక్లరేషన్ అంశం వివాదంగా మారడం ఇవన్నీ హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాయి. తాను క్రైస్తవుడిని కాదు అని చెప్పడం లేదు, హిందువుని అని కూడా చెప్పుకోవడం లేదు అన్న అభిప్రాయం చాలా బలపడింది. రాజకీయంగా ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే తిరుమల అనేటువంటిది కేవలం ఒక దేవాలయం కాదు, అది కోట్లాది మంది భక్తుల భావోద్వేగాలకు కేంద్రం. కల్తీ నెయ్యి నుంచి దృష్టి మళ్లింపే లక్ష్యంగా శ్రీవారి ప్రసాదానికి ఉపయోగించే నెయ్యి కల్తీ అయ్యింది అన్న ఆరోపణ అంతర్జాతీయ స్థాయిలో చర్చకొచ్చింది. అది నిజమా కాదా అన్నదానికంటే అలా జరిగిందా అన్న అనుమానమే అసలు పెద్ద దెబ్బ. ఆ తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి వీడియోలు, అక్కడ బాత్రూమ్స్లో బీడీ ముక్కలు, మద్యం సీసాలు, ఇప్పుడు ఏఐ టెక్నాలజీతో తయారైనట్టు చెప్పబడుతున్నటువంటి ఫేక్ వీడియోలు ఇవన్నీ ఒకే దిశగా వెళుతున్నాయి అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. టీటీడీ ప్రస్తుత వ్యవస్థని టార్గెట్ చేసి హిందూ ఓటర్లలో ఉన్నటువంటి వ్యతిరేకతని తగ్గించుకోవచ్చు అనేటువంటిది వైసీపీ వ్యూహం చేసింది అన్న ప్రచారం కూడా జరుగుతోంది. కానీ ప్రజలన్నీ అంత సులభంగా మర్చిపోతారా? కల్తీ నెయ్యి ఆరోపణలనే మచ్చని చిల్లర ప్రచారాలతో వీళ్ళు తుడిచేయగలరా? తిరుమల విషయంలో ఎంత ఎక్కువ రాజకీయ రచ్చ జరుగుతుందో అంతగా పాత విషయాలన్నీ కూడా తిరిగి చర్చకి వస్తాయి. ఇది వ్యూహాత్మకంగా ఆలోచించాల్సినటువంటి అంశం. దేవదేవుడి విషయంలో జరిగిన అనుమానాలు, అవమానాలపై క్లారిటీ ఇవ్వడం బదులు ప్రతి విషయాన్ని ఒక కుట్రగా చిత్రీకరించడం ప్రజల్లో మరింత సందేహాన్ని పెంచుతుంది. హిందూ ఓటర్లు భావోద్వేగాలతోనే నిర్ణయం తీసుకుంటారు అని అనుకుంటే అది చాలా తప్పు. అందరం గమనిస్తాం, పోల్చుకుంటాం, నిర్ణయం తీసుకుంటాం. ఒక్కసారి విశ్వాసం దెబ్బతింటే తిరిగి సంపాదించడం కష్టం, అది ఎవరైనా సరే. తిరుమల వంటి పవిత్ర క్షేత్రాన్ని రాజకీయ కవచంగా వాడుకోవడం ఎవ్వరికీ కూడా దీర్ఘకాలం లాభం ఇవ్వదు. ఇప్పటికే బోర్డు నియామకాలు, వ్యవహార శైలి వివాదాలపై ప్రజల్లో చాలా స్పష్టత ఏర్పడింది అనేది ప్రజల్లో ఉన్నటువంటి మాట. ఇప్పటికైనా వైసీపీ నాయకత్వం ఆధ్యాత్మిక అంశాలను రాజకీయ ఆయుధాలుగా ఉపయోగించడం ఆపకపోతే హిందూ ఓటర్ల నుంచి మరింత దూరం కావడం ఖాయం అనేది మాత్రం సత్యం. ముఖ్యంగా మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేసుకుంటే, ఎందుకంటే ఇందాక అనుకున్నాం కాబట్టి రాజకీయంగా దీన్ని ఒక టార్గెట్గా చేసుకుని వెళ్తే పాత విషయాలు కూడా బయటకు వస్తాయని. ఆల్రెడీ మొన్నటి వరకు జీవో నెంబర్ 746, 747 మీద చాలా రచ్చ చేశారు. కానీ జీవో నెంబర్ 338 మర్చిపోయారు. ఆ తర్వాత 1000 కాళ్ల మండపాన్ని తీసుకొచ్చారు. 1000 కాళ్ల మండపానికి సంబంధించినటువంటి వాస్తవాలు వచ్చాయి. ఆ తర్వాత 2014-19 మధ్య కాలంలో స్వామివారి పింక్ డైమండ్, కృష్ణదేవరాయల కాలంలో ఆయన ఇచ్చినటువంటి పింక్ డైమండ్ జనేవాలో వేలం వేశారు 516 కోట్ల రూపాయలకి అని చెప్పని. అది చంద్రబాబు నాయుడు గారి కోడలు బ్రాహ్మణి గారి మెడలో ఉంటుంది అని చెప్పి విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు, ఆ తర్వాత బోరుగడ్డ అనిల్ అనేటువంటి వ్యక్తిని వెనకాల కూర్చోబెట్టుకుని ముందున్నటువంటి స్వామివారి ప్రధాన అర్చకుడుగా పనిచేసిన రమణ దీక్షితులు చేసినటువంటి వ్యాఖ్యలు, దాని మీద తిరుమల తిరుపతి దేవస్థానం 100 కోట్ల రూపాయలకి విజయసాయి రెడ్డి మీద, అలాగే ఇంకో 100 కోట్ల రూపాయలకి రమణ దీక్షితుల మీద పరువు నష్టం దావా వేసింది. వారిని అర్చక వృత్తుల నుంచి తొలగించింది. మళ్ళీ సుబ్బారెడ్డి చైర్మన్ అయిన తర్వాత ఆ వ్యాజ్యాన్ని వెనక్కి తీసుకున్నారు. ఆరోపణలు చేసింది వాళ్లే, కేసు పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. కానీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి ఆరోపణలకు వాస్తవాలు చెప్పకుండా మళ్ళీ ఆ కేసులన్నీ కూడా కొట్టేయించుకున్నారు, వెనక్కి తీసుకున్నారు. దానివల్ల ప్రయోజనం ఏం జరిగింది?
ఏమైంది? స్వామివారి భక్తులు నిజంగానే అది జరిగిందేమో అని చెప్పి గంపగుత్తగా ఓట్లు వాళ్ళకట్టు వేశారు. ఇక స్వామివారి పోటు నగలు, వకుళమాత పోటు నగలు అప్పట్లో పురాతన కాలంలో నిధిని దాచిపెట్టారట. మా పెద్దలు నాకు చెప్పారు అక్కడ ఉండేదని. తీరా నేను అక్కడికి వెళ్ళి చూస్తే పూర్తిగా తవ్వేస్తున్నారు. రాత్రిపూట తవ్వకాలు ఏంటో తెలియదు, అక్కడికి ఎవరిని రానివ్వకపోవడం ఏంటో తెలియదు, నేలమాళిగా ఉంది అంటూ చెప్పినటువంటి అబద్ధాలు. ఆ నగలన్నీ కూడా చంద్రబాబు నాయుడు బెడ్రూమ్లో ఉన్నాయి అని విజయసాయి రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యానం. ఇప్పుడంటే ఏదో హిందుత్వం పట్ల ఇంకో దాని పట్ల మాట్లాడుతున్నాడు కానీ, ఎందుకంటే కేసుల భయం కాబట్టి. సరే, అయిపోయింది. 2019-24 మధ్యకాలంలో జరిగినటువంటి విషయాలు చూస్తే స్వామివారి పట్ల చైర్మన్ నియామకం దగ్గర నుంచి తర్వాత వచ్చినటువంటి అనేక అంశాలు ఒకటి ఇప్పుడు చెప్పుకుంటూ వెళ్తే మళ్ళీ ఆ బాధని దిగమింగుకోవడం చాలా కష్టం అవుతుంది. ఇన్ని చేశారు. తీరా ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందా? డెఫినెట్గా ఉండదు. తిరుమల విషయంలో చేసిన ప్రతి తప్పు, అది చిన్నదైనా పెద్దదైనా, రాజకీయంగానే కాదు వ్యక్తిగతంగా కూడా అది మనకి గట్టిగానే తగులుతుంది. దేవుడి విషయంలో ప్రజలు క్షమించరు, అది విశ్వాసాన్ని ప్రత్యేకంగా తాకింది అంటే. సో వైఎస్ఆర్సీపీ ఇప్పటి వరకు చేసుకుంటూ వస్తున్నటువంటి ఆరోపణలు ప్రతిదీ కూడా తిరుమలని టార్గెట్ చేసి, ఇంకా కొన్ని విషయాలు గుర్తు చేసుకోవాలి. ఏంటి అంటే, ఇటీవల కాలంలో భూమన కరుణాకర్ రెడ్డి చేసినటువంటివి, ఏ విగ్రహానికి ఏంటి అనే తేడా కూడా తెలియకుండా ఏదో శాస్త్రాలన్నీ ఔపాసన పట్టేశాను, నేను అది చేశాను ఇది చేశాను అని చెప్పేటువంటి వ్యక్తి. కనీసం శనేశ్వరుడికిను విష్ణుమూర్తి విగ్రహానికి తేడా కూడా తెలియనటువంటి వ్యక్తి. స్వామివారు అది కేవలం నల్ల రాయి మాత్రమే అన్నటువంటి ఒక రాడికల్. కుమార్తె పెళ్ళి ఎవరో ఏదో అంటారు అనేటువంటి దాంతో తిరుమల నుంచి మొత్తం అందరినీ పిలిపించుకొని, కొంతమంది సెలబ్రిటీలని వీళ్ళని పిలిపించుకొని హైందవ సాంప్రదాయంలో చేసేసాను అని చెప్పి ప్రత్యేకంగా మళ్ళీ క్రైస్తవ సాంప్రదాయంలో చేసినటువంటి వ్యక్తి. సరే, అది వారి వ్యక్తిగతమైనటువంటి విషయం. కానీ స్వామివారి దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం నోరు, ఒళ్ళు, మనసు, బుద్ధి అన్ని దగ్గర పెట్టుకుని ఉండాలి. ఒక్క పొరపాటు మాట, కేవలం ఒక్క పొరపాటు మాట జీవితాలని కూలదోసేస్తుంది. స్వామివారి పట్ల ఒక్క పొరపాటు మాట మాట్లాడినా అక్కడికి జీవితం ఉండదు. అంత ఘోరంగా ఆయన శిక్ష ఉంటుంది. ఆయన ప్రేమ ఎంత అవ్యాజంగా ఉంటుందో శిక్ష అంతే ఘోరంగా ఉంటుంది అనేది తెలిసి కూడా, కళ్ళ ముందు సాక్ష్యాధారాలు కనిపిస్తున్నప్పటికీ కూడా ఇంకా మేము తిరుమలనే టార్గెట్ చేస్తాం, తిరుమల మీద అవాకులు చెవాకులు పేల్తాం, తిరుమలలో అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు చేస్తాం, తిరుమలలో మేం తప్ప ఇంకెవరు ఉండకూడదు, మాకు అధికారం తప్ప ఇంకేం అవసరం లేదు, ఎవరు అధికారంలోకి వచ్చినా ముందుగా మేము పెట్టేటువంటిది తిరుమల మీద దృష్టి పెడతాం, తర్వాత హిందూ సమాజం మొత్తానికి కూడా అది వెళ్తుంది కాబట్టి వాళ్ళ నుంచి దూరం చేసి మా ఓట్లు మేము తెచ్చుకుంటాం. ఇది అనుకుంటే ఓట్ల సంగతి పక్కన పెట్టండి, జీవితాల సంగతి కాస్త దృష్టిలో ఉంచుకోండి. ఇదే ప్రజలందరూ, ఇంకా మాట్లాడితే భక్తులందరూ కూడా చెప్పేటువంటి అంశం. సో తిరుమలని టార్గెట్గా చేసుకుని చేసే రాజకీయాలతోటి జీవితం అనేది ఉండదు. ఇది ప్రత్యక్ష అనుభవం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.